ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరు అంశం చాలా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే నిన్న టాస్క్‌లో సంచాలకుగా వ్యవహరించిన సోనియా, నిఖిల్‌కి ఫేవరిజం చూపించిందని ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా చూసిన సంగతి తెలిసిందే. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్‌లో నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇక ఎమోషనల్ అవుతూ విష్ణుప్రియకి ఏం చెప్తున్నాడంటే, "నేను అక్కడ ఆట ఆడుతున్నాను తప్ప సంచాలక్‌గా సోనియా ఎలా చేసిందో నేనేమి చూడలేదు. నేను ఆ బెలూన్స్‌ని ఎప్పుడు పగలగొట్టాలా, నేనే విన్నర్ అవ్వాలిరా అని అనుకుంటున్నాను తప్ప సంచాలక్‌గా తన ఫేవరెట్ చేస్తుందా లేదా అనేది నేను చూడలేదు. విష్ణుప్రియ కానీ హౌస్‌లో ఉన్న యష్మి మాత్రం పదే 10 సార్లు మీరు కావాలనే గేమ్ ఆడారని అంటుంది. నేనేమన్నా సోనియాకి చెప్పానా? లేకపోతే 'బిగ్ బాస్' ముందే సంచాలక్‌గా సోనియాని పెడతారని మాకేమన్నా చెప్పారా? తెలుసా? పోనీ మేమిద్దరం అనుకోకుండానే గేమ్ ఆడాము. ఒకటి చెప్పాను. ఏదైనా సరే న్యాయంగా ఆడు, న్యాయంగా గెలు అని. అబ్బాయికి అలాగే సోనియా కూడా సంచాలక్‌గా వ్యవహరించేటప్పుడు అవతల ఇబ్బంది పడకుండా, అవతల ఏమనుకున్నా పర్వాలేదు. నువ్వు ఎప్పుడున్నా సంచాలక్‌గా చేసేటప్పుడు కరెక్ట్‌గా చెయ్యి అని నేను చెప్పినోడినే నేనెందుకు ఇలాంటి కన్నింగ్ గేమ్స్ ఆడతాను. ఒకవేళ సోనియా నాకు నిజంగా ఫేవరిజం చేసిందే అనుకో, నాగార్జున గారు వచ్చినప్పుడు చూపెడతారు కదా! అప్పుడు నేనే సోనియాకి గట్టిగా ఇచ్చుకుంటాను విష్ణుప్రియ అంటూ నిఖిల్ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. విష్ణుప్రియ దగ్గర. మరి విష్ణుప్రియ నిఖిల్‌తో అంటుంది, "ఎందుకురా అంత ఫీల్ అవుతున్నప్పటికి నువ్వు ఆమెతో ఉండడం అంటే, ఇదే కంటెస్టెంట్‌గా ఉంటున్నాను కానీ, మా మధ్య అలాంటిది ఏమీ లేదు. కానీ హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఏదైనా చేసుకొని కానీ గేమ్ విషయంలో నేను కన్నింగ్‌గా ఆడాను అంటే గనక అస్సలు ఒప్పుకోను. ఎవ్వడైనా సరే నేను అస్సలు ఊరుకోను" అంటూ నిఖిల్ ఆవేశపడుతున్నాడు. మొత్తంగా నిన్న ఫేవరిజం చేసింది సోనియా కానీ, హౌస్‌లో ఉన్న యష్మి మాత్రం నిఖిల్‌ని టార్గెట్ చేసింది. ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.